న్యూస్ చూస్తున్నాము. ఇంకా 3-4 రోజులు వానలు వదిలేలా లేవు. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాలే ఇందుకు కారణం. ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల వానలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. వాగులు వంకలు అన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. తాజాగా ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తదుపరి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని చెప్పారు. ఎల్లుండి మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వెల్లడించారు. సో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ నుంచి ధర్మరాజు గారు ఉన్నారు అందుబాటులో. నమస్తే అండి. రెడ్ కాల్ కట్ అయింది. సో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. మత్స్యకారులు సముద్రంలో వేటకి వెళ్లరాదు అని చెప్పి చాలా క్లియర్గా సూచించారు. ఇక అల్పపీడనం ప్రభావంతో రాబోయే 2 రోజులు కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఈ ప్రభావం చూపే జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లుగా కూడా ప్రఖర్ జైన్ వెల్లడించారు. భారీ వర్షాలు, బలమైన గాలుల నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థల్లో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని చెప్పి చాలా క్లియర్గా హెచ్చరించారు. చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా తెలిపారు. ఇటు కృష్ణా నది వరద ప్రకాశం బ్యారేజ్ వద్ద ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికి ఇన్ఫ్లో అలాగే అవుట్ఫ్లో చూసుకుంటే కనుక 2.87 లక్షల క్యూసెక్కులు ఉందని చెప్పి వర్షాల నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు చేరుకునే అవకాశం ఉందన్నారు. ఇదే అంశానికి సంబంధించి ధర్మరాజు గారు జాయిన్ అవుతున్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ నుంచి. నమస్తే అండి. నమస్తే మ్యామ్. నమస్తే. సో ప్రస్తుతం చూసుకుంటే ఇంకా 2-3 రోజులు వర్షం కొనసాగే అవకాశం ఉంది అన్నారు. నిన్న నైట్ అంతా కూడా కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. సో ఎప్పటి వరకు వర్షం ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు ప్రజలకి? ఇప్పటికే 19వ తారీఖు వరకు కూడా మనకి ఒక వర్షం అనేది ఉండే అవకాశం కనిపిస్తుందండి. మధ్య మధ్యలో మనకి కొంచెం తీవ్రతతో కూడిన వర్షం కూడా జల్లుల కింద వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. 19వ తారీఖు, ఈ నెల ఆగస్టు 19వ తారీఖు వరకు కూడా ఇట్లాంటి వాతావరణాలు కొనసాగుతుంది. ఓకే అండి. అంటే ఎంత తీవ్రత ఉండొచ్చు అంటారు? ఎందుకంటే మనం కంటిన్యూగా చూస్తూ ఉన్నాము ఈ నెలలోనే చాలా వరకు కూడా ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన సిచ్యువేషన్ మనం చూసాం, ముఖ్యంగా హైదరాబాద్లో అండ్ అలాగే చుట్టుపక్కల ఏరియాలో. ఎలా ఉంటుంది పరిస్థితి? చుట్టుపక్కల ఏరియాలో నిన్న నమోదైన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే మనకి సుమారు సిద్దిపేట, వరంగల్ లో మనకి ఆల్మోస్ట్ 23 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైందండి. ఈవెన్ మూలుగులో కూడా 19 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. సో అలా నిన్న చూసుకున్నట్లయితే నిన్న చాలా చోట్ల భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా నిన్న కూడా ఆల్మోస్ట్ ఇప్పటికే మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం 39 చోట్ల అంటే పైబడి మనకి భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ఓకే. సో ఇప్పుడు ఎప్పటి వరకు ఇది కంటిన్యూ అవుతుందండి? మెయిన్ ఏ ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తుంది? ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే ఎక్కడెక్కడ ఈ ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది? తెలంగాణ రాష్ట్రం కనుక చూసుకున్నట్లయితే ఇటు చూసుకుంటే ఈ రోజు కూడా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ అలాగే తూర్పు తెలంగాణ జిల్లాల్లో కొన్ని భాగాల్లో కూడా ఈ రోజు భారీ వర్షాలు పడే, భారీ నుంచి అతి భారీ వర్షాలు, తీవ్రతను బట్టి అత్యంత భారీ వర్షాల కింద కూడా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. సిటీ కన్సర్న్కి వచ్చేసరికి ఈ రోజు కూడా మోస్తారు వర్షాలు అనేవి ఉండే అవకాశం కనిపిస్తుందండి. ఇటు ఆంధ్రాకి సంబంధించి ఏమైనా చెప్పగలరా అండి? సో ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా వర్షపాతం నమోదవుతున్న మన సిచ్యువేషన్ చూస్తున్నాము. అక్కడ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి వర్షాలు. అక్కడ కూడా చూసుకుంటే అంటే నిన్న ఏదైతే నిన్న 8:30 ప్రాంతంలో నిన్న కూడా ఒక అల్పపీడన ప్రాంతం కొనసాగిందండి బంగాళాఖాతంలో. మొన్నటి వరకు కొనసాగిన అల్పపీడన ప్రాంతం ప్రస్తుతం విదర్భ వైపు కదలడం వల్ల కొత్త అల్పపీడన ప్రాంతం ఏర్పడి బంగాళాఖాతంలో అది క్రమేపీ బలపడి వాయుగుండంగా ఈ నెల 19న మారి ఈ తర్వాత క్రమేపీ ఇది ఒడిశా అలాగే చూసుకున్నట్లయితే మన ఉత్తర ఆంధ్ర తీరం గుండా క్రాస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుందండి. దీని తీవ్రతతో పాటు మనకి ఉపరితల ద్రోణులు అలాగే ఈ యొక్క నైరుతి ద్రోణులు కూడా చురుగ్గా కదలడం వల్ల ఈ అన్ని అంశాలు కూడా ఒక విధంగా ఈ యొక్క తీవ్రతకు ఉన్న వర్షాలకు కారణమని చెప్పొచ్చు.
సో ఇప్పుడు మెయిన్ హైదరాబాద్ చూసుకుందామండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి హైదరాబాద్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మిగతా ప్రాంతాల్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ ఎలా ఉండబోతుంది పరిస్థితి? అండ్ అలాగే సేమ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆంధ్రాలో కూడా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? అక్కడ కూడా సేమ్ మీరు చెప్పినట్టే ఇక్కడ అక్కడ కూడా ఆల్మోస్ట్ మనకి 19-20 వరకు ఈ తీవ్రత ఉంటుందంటారా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి తీవ్రత కొనసాగే వర్షాలు అనేవి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి 20వ తారీఖు వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకి ఈ యొక్క తీవ్రత అనేది తగ్గే అవకాశం కనిపిస్తుంది. బట్ ఆంధ్రాకి వచ్చేసరికి 21 దాకా కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుందండి. రైట్, థ్యాంక్ యూ ధర్మరాజు గారు ఫర్ జాయినింగ్ విత్ దిస్. ప్రస్తుతం మనం చూస్తున్నాము మనకి ఇంకా 19-20వ తారీఖు వరకు కూడా ఇలానే వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు. సో ప్రజలైతే చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ మనం చూస్తున్నాము విజువల్స్లో కూడా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఉదయాన్నే లేచి బయలుదేరిన పరిస్థితి మనం చూస్తున్నాము. అంతా కూడా ఉదయం మనకి 8 గంటల నుంచే ట్రాఫిక్ జామ్ మొదలవుతుంది. ఇక రానున్న 2 రోజులు కూడా వాతావరణం క్రింది విధంగా ఉండనున్నట్లుగా విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ కూడా వివరించారు. అయితే ఇంకా ఒకసారి ఆంధ్ర వెళ్దాం. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అలాగే అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో రేపు కూడా ఆ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ చాలానే ఉందని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి అక్కడున్న ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, అవసరమైతే తప్ప బయటికి రావద్దు. ఇందాక చెప్పినట్టే చెట్ల కింద కానీ, శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్స్ కానీ, అలాంటి ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా బయటికి ఎవాక్యువేట్ అవ్వడం మంచిది. ఈ సిచ్యువేషన్లో హోర్డింగ్స్ ఏవైతే ఉంటాయి, రోడ్డు పక్కన హోర్డింగ్స్ కానీ, వర్షం వస్తుందని చాలా మంది చెట్ల కింద లేకపోతే హోర్డింగ్స్ దగ్గర అట్లా నిలబడుతూ ఉంటారు. సో అది కూడా మంచిది కాదు. సో సేఫ్ ప్లేస్ చూసుకుని మీరు అక్కడ ఉంటే బెటర్. ప్రస్తుతం అయితే అధికారులు కూడా అప్రమత్తంగా ఉండండి అని చెప్పి చాలా సూచనలు జారీ చేస్తున్నారు. మరొక ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా ఈ వర్షం ఇంతే రేంజ్లో కురిసే అవకాశం ఉంది. సో వైజాగ్ వెళ్దాం ఒకసారి. వైజాగ్ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ ఉన్నారు అక్కడ. ప్రసాద్, వైజాగ్లో సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రస్తుతం? ఎప్పటి వరకు ఈ వర్షం కంటిన్యూ అవుతుంది? అక్కడ అధికారులు ఎలాంటి సూచనలు, జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు? ఇంతవరకు మనం చూసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమతో పాటు దక్షిణ కోస్తాంధ్ర అంటే ముఖ్యంగా విజయవాడ, కృష్ణా, గుంటూరుతో పాటు ప్రకాశం జిల్లాలు, అలాగే సరిహద్దు జిల్లాలు ఏవైతే ఉన్నాయో అంటే తమిళనాడు సరిహద్దు జిల్లాలైన తిరుపతి లాంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు మనం చూసాం. ఇప్పటికీ కూడా విజయవాడ లాంటి ప్రాంతాల్లో నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతం అనగానే ఖచ్చితంగా అది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు అటు దక్షిణ ఒడిశాలోని పూరి, గంజాం జిల్లాలతో పాటు మిగిలిన తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. రేపు మధ్యాహ్నానికి అది తీరం దాటుతుందని భావిస్తున్న నేపథ్యంలో అది మరింతగా బలపడుతుందా లేదంటే వాయుగుండంగానే తీరం దాటుతుందా అన్నది కూడా తేలాల్సి ఉంది. మొత్తం మీద ఈ ప్రస్తుతానికైతే ఉత్తరాంధ్ర అంతా కూడా పూర్తి స్థాయిలో వర్షాలు కురుస్తున్న పరిస్థితి. అధికారులు ప్రకటించిన దాన్ని బట్టి చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా ఓ మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా స్పష్టం చేస్తారు. అలాగే ఇటు విశాఖపట్నం, అల్లూరు జిల్లాతో పాటు కాకినాడ జిల్లా, ఆ పక్కనే ఉన్న తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక విజయవాడ, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాల్లో కూడా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురిసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నట్లు అధికారులు చెప్తారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. ఉపరితల ద్రోణి, ముఖ్యంగా ఋతుపవన ద్రోణి ఇంతవరకు బలంగా దాని ప్రభావాన్ని చూపించింది. దానికి తోడు ఇప్పుడు అల్పపీడనం ఏర్పడి అది కాస్త వాయుగుండంగా మారటం వల్ల వాతావరణంలో పూర్తి స్థాయిలో ఒక్కసారిగా మార్పు అనేది మనం సంభవించినట్టుగా భావించాలి. అలాగే తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉంది. వాతావరణం అంటే వాయుగుండం తీరం దాటే సమయంలో దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మత్స్యకారులు వేటకు వెంటాడని హెచ్చరికలు జారీ చేశారు. విశాఖపట్నంలో లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజానీకాన్ని అప్రమత్తం చేయడం జరిగింది.
ఎక్కడికక్కడే కొండ ఏటవాలు ప్రాంతంలో నివసించే వ్యక్తులు కానీ అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. కాబట్టి ఈ 3 రోజులు కూడా ఒక రకంగా చాలా తీవ్రమైన పరిస్థితులు, అంటే తీవ్రమైన వర్షం కురిసే రోజులుగా మనం చెప్పుకోవాలి. కాబట్టి ప్రజలతో పాటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రానున్న 2 రోజులు, ముఖ్యంగా రేపు మధ్యాహ్నానికి తీరం దాటితే దాని ప్రభావం ఈ తీరం దాటే సమయంలో ఎక్కువగా ఉంటుంది. దాటిన తర్వాత కూడా దాని ప్రభావం సుమారుగా కొన్ని 12 గంటల పాటు దాని ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఉత్తరాంధ్ర మొత్తం కూడా ప్రస్తుతం భారీ వర్షాలతో కళకళలాడుతుంది. అంటే ఇంతవరకు కూడా మొన్నటికి మొన్న హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినప్పటికీ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ ఇటు కొన్ని ప్రాంతాల్లో వర్షం అనేది పూర్తి స్థాయిలో లేదు. అంటే కనీస వర్షపాతం కూడా నమోదు కాని పరిస్థితి. దానివల్ల రైతులు పూర్తి స్థాయిలో ఆందోళన చెందిన పరిస్థితి. కానీ ఇప్పటి వర్షం ఎంతవరకు రైతాంగానికి ఉపయోగపడుతుందన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే వరి నాట్లు కాలేదు, కేవలం వరి ఆకు మాత్రమే వేశారు. అది పూర్తిగా ఉందా ఎండిపోయిందా అనే పరిస్థితి. ఎందుకంటే గడచిన వారం రోజులుగా 10 రోజులుగా చూసుకుంటే వేసవిలో కూడా లేని అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి. అలాగే హీట్ వేవ్ కండిషన్స్ కూడా మనం చూసాం. అంటే ఇలా అంత వేసవిలో ఉండే వేడిగాలుల ప్రభావం అనేది జూలై ఆగస్టు నెలలో మనం చూడటం అంటే ఒక రకంగా అది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. అలాంటి వాతావరణ పరిస్థితుల్లో ఈ వాతావరణ మార్పు అనేది తప్పనిసరిగా అంటే పూర్తిగా ఏదైతే ఈ వర్షాభావ పరిస్థితులు వస్తాయేమో భయపడుతున్న రైతాంగాన్ని కొంత ఊరటనిచ్చే అంశంగానే చూడాలి. ఇవాళ రేపు ఎల్లుండి కూడా వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వాయుగుండం కనుక మరింత బలపడితే దాని ప్రభావం మరింత ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసాద్. మొత్తానికి చూస్తున్నాము ఎంతవరకు ఈ ప్రభావం ఉంది. ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. 2-3 రోజులు కూడా తెలంగాణనే కాదు, ఆంధ్రనే కాదు, చాలా చోట్ల కూడా ఎల్లో అలర్ట్ అలాగే రెడ్ అలర్ట్ కూడా జారీ చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. దానికి తగ్గినట్టుగా ఏవైతే జాగ్రత్తలు చెప్తున్నారో అధికారులు ఖచ్చితంగా అవన్నీ పాటించాలని కోరుతున్నాం. पानी पे का तो देगा